CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ భగవత్ రామానుజాచార్యుల తిరు నక్షత్రోత్సవాల్లో భాగంగా రామానుజాచార్యుల వారి 9 అడుగుల నూతన ఉత్సవ విగ్రహాన్ని కావలి విష్ణాలయంలో ఉడయవర్ల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు. భగవత్ రామానుజాచార్యుల త్రినక్షత్ర ఉత్సవాలు 10 రోజుల పాటు నిర్వహిస్తామని, ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి తిరుమంజనం, కోవల ఉత్సవం, స్వామివారి ప్రవచనాలు, తీర్థ ప్రసాద వినియోగం జరుగుతాయని చెప్పారు. 18వ తేదీ రామానుజాచార్యుల వారి గ్రామోత్సవం, 22వ తేదీ శాతమరై బ్రహ్మోత్సవం, 23వ తేదీ మధ్యాహ్నం వసంతోత్సవం, అన్న ప్రసాద వినియోగం నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ తిరు నక్షత్ర ఉత్సవాలను తిలకించి స్వామివారి కృపకి పాత్రులు కావాలని వారు కోరారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం బాణాసంచా కాల్చారు. శ్రీ లక్ష్మీకాంత స్వామి ఒకరోజు ముందుగా మనం శ్రీ ఆచార్య రామానుజుల వారి గ్రామోత్సవ విగ్రహ కార్యక్రమాన్ని, నూతన విగ్రహ కార్యక్రమాన్ని ఆనందకరంగా జరుపుకుంటున్నందుకు సంతోషిస్తూ మానుజ దివాకర సత్యం సత్యం పునః సత్యం యతిరాజో జగద్గురుః సయేవ సర్వలోకానాం ఉద్ధర్తా నాస్తి శ్రీ లక్ష్మీకాంత స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో జగద్గురువులైనటువంటి రామానుజ దివ్యమైనటువంటి విగ్రహాన్ని మనం ఇవాళ ఆవిష్కృతం చేసుకుంటున్నాం. విగ్రహం మా మచిలీపట్నం నుంచి రావటం, మేము అదే ఊరికి చెందిన వాళ్ళు అవటం, ఒక సంబంధం రామానుజులు మనకి కల్పించారు. విగ్రహాన్ని ఆవిష్కరించుకుని రామానుజ వైభవంపై కొన్నిసేపు మనం చర్చించుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ
జగద్గురువులైనటువంటి ఆవిష్కృతమయ్యారు. మనకుండేటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా తీసివేసి జ్ఞానాన్ని అందించేటువంటి జ్ఞాన భాస్కరులుగా రామానుజులు వేంచేసి ఉన్నారన్నమాట. ఎందుకంత రామానుజులకు పూర్వము ఉన్నారు వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యులు, రామానుజుల తర్వాత ఉన్నారు కనుక రామానుజులు తనకున్నటువంటి జ్ఞానాన్ని తనతోనే ఉంచుకోకుండా అందరికీ అందించారు గనుక. అంత మాత్రమే కాదు, భగవంతుడికి శ్రీమన్నారాయణుడికి ఎందరో మంది పరిచారక గణం ఉంటుంది, సేవలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ స్వామికి సేవ చేస్తారు, కానీ మనస్సు ఎరిగి సేవ చేయటం అనేది అందరికీ రాదు. స్వామి మీకు సేవ చేస్తాం, స్వామి మీకు సేవ చేస్తామని చాలామంది ఉంటారు, కానీ మనస్సుకి తగ్గట్టు సేవ చేయటం రావాలి అందరికీ. అది ఒక్క రామానుజులకే వచ్చు. స్వామి మనస్సును తెలుసుకోగలిగినటువంటి వారు ఒక్క రామానుజులే. వైకుంఠంలో ఉన్నటువంటి స్వామికి ఒకసారి కిందకు చూశాడు ఆయన. చూసేసరికి మనలాంటి వాళ్ళందరూ కనిపించారు ఆయనకి. ఎలా? జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. సుమారు 40-45 సంవత్సరాల నుంచి శ్రీ లక్ష్మీకాంత స్వామి ఆలయంలో అంటే విష్ణాలయంలో భగవత్ రామానుజుల వారి అవతారోత్సవాలు నిర్వహించడం మా ఉడేవుల ఉత్సవ కమిటీ తరఫున ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం స్వామివారి ఉత్సవాలు రేపటి నుండి 13వ తేదీ రేపటి నుండి 22వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. 23వ తేదీ వసంతోత్సవం మరియు అన్న సంతర్పణ కార్యక్రమంతో ఈ సంవత్సరం కూడా భక్తులందరి భక్తి భావాలతో అంగరంగ వైభవంగా చేయడానికి ఉత్సవ కమిటీ సిద్ధంగా ఉంది. ప్రతి సంవత్సరము రెండు కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి 6వ రోజు ఢిల్లీ విజయం, మరొకటి 10వ రోజు శాతిమరై. శాతిమరై అంటే స్వామివారి జన్మ నక్షత్రం రోజు. ఈ 2 గ్రామోత్సవాలకి ప్రతి సంవత్సరం జరిగే ఈ 2 రోజులు గ్రామోత్సవాలు జరుగుతాయి. అందులో ప్రతి సంవత్సరం ఏంటంటే శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటాం. రామానుజుల వారి విగ్రహాన్ని ఎప్పుడు కూడా ముచ్చింతలు స్వామి శ్రీ చిన్నజీయర్ స్వామి గారి ఆశీస్సులతో తీసుకొని వచ్చి చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మాకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఉడేవుల ఉత్సవాల కమిటీలో భాగమైన మా అన్నదమ్ములందరూ వారి కుటుంబ సభ్యులు అంటే మా పెదనాన్నగారు చవల శ్రీనివాసులు గారి వంశవృక్షం అంతా కలిసి ఈసారి ఎక్కడికో పోకర్లేదు, పర్మనెంట్గా మనం రామానుజుల వారిని మన ఆలయంలోనే వేంచేయిద్దామనేసి ఒక మంచి సదుద్దేశంతో ఈ విగ్రహాన్ని తీసుకొని రావడం జరిగింది, తయారు చేయించి. ఈరోజు ఆ విగ్రహాన్ని రేపటి నుంచి ఉత్సవాలు కాబట్టి ఈరోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాము. అందులో భాగంగానే మన గురువు గారు ఈరోజు మనందరికీ ఎంతో చక్కటి భాష్యాన్ని మనందరికీ కలగజేశారు. మరొకసారి వారికి ఉదయవర్ల ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా భక్తులందరికీ కావలి పరిసర ప్రాంత ప్రజలందరికీ భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే రేపటి నుంచి కావలి విష్ణాలయంలో ఉడయవర్ల ఉత్సవాలు అంటే భగవద్ రామానుజుల వారి అవతారోత్సవాలు నిర్విఘ్నంగా 10 రోజులు జరుగుతాయి. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు అవుతారని కోరుకుంటున్నాము. జై రామానుజ. చూస్తూనే ఉండండి సిఎండి న్యూస్. మా న్యూస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలంటే ఖచ్చితంగా సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.
మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.